శక్తిపీఠాలు అనేవి భక్తుల మనస్సును ఉవ్వెత్తున లేపే ఆలయాలు. ఇలాంటి శక్తిపీఠాల్లో ఒకటి మహారాష్ట్రలోని తుల్జాపూర్. ఇక్కడే వెలిసింది అమ్మవారు తుల్జా భవాని, అష్టభుజా దుర్గ స్వరూపం. తుల్జా భవాని దేవి స్వరూపం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా స్వరూపించబడిన త్రిగుణాత్మక శక్తి అమ్మవారు. ఇక్కడి అమ్మవారు శాతవాహనుల కాలంలో పూజింపబడినట్లు పురాణ విశ్వాసం. ఆ తల్లి యొక్క నిజమైన చరిత్ర చాళక్యుల, యాదవుల, మరాఠా సామ్రాజ్యాల కాలంలో విస్తృతమైంది. ఆ తల్లి యొక్క చరిత్ర. ఛత్రపతి శివాజీ మహారాజు తుల్జా భవానికి గొప్ప భక్తుడిగా ఉండేవారు. ఆయనకు స్వయంగా అమ్మవారు ఖడ్గం ఇచ్చిన ఘట్టం ప్రత్యేకమైనది. దేవి యొక్క అనుగ్రహంతో శివాజీ భారతదేశాన్ని విదేశీ ఆక్రమణల నుండి రక్షించగలిగాడు అని అంటుంటారు. ఈ ఆలయం మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని తుల్జాపూర్ గ్రామంలో ఉంది. 12వ శతాబ్దంలో ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. పశ్చిమ భారత శిల్పకళా శైలిలో ఈ నిర్మాణం జరిగింది. ఆలయ ప్రధాన గర్భగృహంలో అమ్మవారు అష్టభుజ అవతారంలో అమ్మవారు దర్శనమిస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలు చాలా వరకు ఉన్నాయి. కాలభైరవ స్వామి ఆలయం, అన్నపూర్ణాదేవి ఆలయం, మాతంగి దేవి ఆలయం, ఇంకా మహాగణపతి, లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. అమ్మవారి యొక్క ఆలయ ప్రాకారంలో ఉన్న దేవతలు కాళికామాత, యమునాదేవి, శ్రీ రేణుకాదేవి విగ్రహాల దర్శనం చుట్టూ కూడా ప్రాకారంలో మనకు కనబడుతుంటాయి. శరన్నవరాత్రులు అమ్మవారికి అత్యంత ప్రాధాన్యత గల ఉత్సవం. 9 రోజుల పాటు జరిగే పూజలు, ప్రత్యేక అలంకారాలు, హోమాలు, దేవీ శోభయాత్రలు చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. ఈ శరన్నవరాత్రుత్సవాలు భారతదేశం అంతటా కూడా జరుగుతుంటాయి. ఇక వసంత నవరాత్రుత్సవాలు ఉగాది సమయాల్లో జరుగుతుంటాయి. తుల్జా భవాని అమ్మవారిని మంగళవారము, శుక్రవారము పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఆలయంలో ప్రతిరోజు జరిగే పూజలు, అభిషేకం, నైవేద్యం, హారతి, పల్లకి సేవ. తుల్జాపూర్లో గోల్కర్ నదీ తీర్థం, పాపనాశిని నదీ తీర్థం ప్రసిద్ధి. భక్తులు తమ కోరికలు తీరిన తర్వాత పల్లకి సేవ లేదా అమ్మవారికి దుస్తులు సమర్పించడం, అభిషేకాలు చేయడం విశేషం. ఇక్కడ మంత్రోచ్చరణలు, నవరాత్రి సమయపు శక్తివంతమైన పూజలు నిత్య వైభవంగా జరుగుతుంటాయి. ఆలయంలో భక్తుల కోసం క్యూ లైన్లు, భక్తులకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. భక్తులు అమ్మవారి యొక్క దర్శన భాగ్యం ఉంటే చాలు అని నమ్ముతుంటారు. భక్తులు వివిధ ప్రాంతాల నుండి వివిధ మార్గాల ద్వారా ఇక్కడికి వస్తూ ఉంటారు. అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగల్ అతి ప్రాముఖ్యమైనది. బియ్యము, పాలు, నెయ్యి, జీడిపప్పు, యాలకులతో చేసిన నైవేద్యం తుల్జామాతకు ఎంతో ప్రీతికరం. వెల్లుల్లి లేకుండా వంకాయ ఆలుగడ్డ కూరతో పెడతారు. వ్రత దినాలలో, నవరాత్రుల సమయంలో పూరీ కూరలు సమర్పించడం ఆచారం. వీటిని ఆలయంలో ప్రసాదంగా కూడా పంచుతారు. కొబ్బరి మిఠాయి, లడ్డు, జిలేబీ, గోధుమ పిండితో చేసిన లడ్లు, జిలేబీ వంటివి అమ్మవారికి ప్రత్యేకంగా సమర్పిస్తారు. వేసవి కాలంలో పానకం, బెల్లం, నిమ్మరసం అమ్మవారికి నివేదించడం ఒక ఆచారం. కొందరు ఆలయంలో బెల్లం అన్నం లేదా సాదా అన్నం నెయ్యితో కలిపి పెడతారు. తుల్జా భవానికి బెల్లంతో చేసిన ఆహారాలు నైవేద్యంగా సమర్పించడం విశేషం. తాజా పండ్లు, మామిడి, ద్రాక్ష, దానిమ్మ, అరటి మొదలైనవి అమ్మవారికి సమర్పిస్తారు. ఇక్కడ అమ్మవారికి జంతు బలినిస్తారు. ఇక్కడ బోటిని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. కొందరు అమ్మవారికి కొబ్బరి నీరు లేదా పాలతో చేసిన పానకాలు సమర్పించడం ఆనవాయితీ. కోవెలలో నవధాన్యాలు, కుంకుమ, పసుపు, చందనం, కర్పూరం, తులసి మొదలైనవి, రక్తవర్ణ వస్త్రాలు, ఎరుపు రంగు చీరలు అమ్మవారికి ఇష్టమైనవి.
అమ్మవారికి తాంబూలం సమర్పిస్తారు. అమ్మవారికి తమలపాకుల తాంబూలం సమర్పిస్తారు. నెయ్యితో దీపారాధన చేస్తారు. శుక్రవారాలు ముఖ్యంగా మధురమైన నైవేద్యాలు సమర్పిస్తారు. నవరాత్రులు ప్రతిరోజు వేర్వేరు నైవేద్యాలు, అలంకారాలు, పుష్పాలు సమర్పిస్తారు. తులజా భవానీ అమ్మవారిని స్తుతించేందుకు పౌరాణికంగా భక్తుల మధ్య ప్రసిద్ధిగా ఉన్న కొన్ని శ్లోకాలు. ముఖ్యంగా ఆమెను దుర్గా, పార్వతి, అంబికా రూపంగా పూజిస్తారు. అయితే తులజా భవానికి ప్రత్యేకంగా అర్పించే శ్లోకం, భక్తులు పఠించే అపరాజిత స్తోత్రం మరియు భవానీ అష్టకం అనేవి ప్రసిద్ధమైనవి. తమేవ మాతా చ పితా తమేవ, తమేవ బంధు చ సఖా తమేవ, తమేవ విద్యాం ద్రవిణం తమేవ, తమేవ సర్వం మమ దేవి దేవి. నీవే నా తల్లి, నీవే నా తండ్రి, నీవే నా బంధువు స్నేహితుడు, నీవే విద్య సంపద, అన్నీ నీవే, ఓ దేవి నీవే నాకు అన్నీ అనే భావన ఈ శ్లోకంలో అందించారు. ఇంకొక శ్లోకం కూడా దుర్గా స్తోత్రం, దుర్గా అపరాజిత స్తోత్రం తులజీ భవానికి సమర్పణగా పఠింపబడేది. ఓం హ్రీం దుర్గాయే నమః, ఓం హ్రీం దుర్గాయే నమః, ఓం హ్రీం దుర్గాయే నమః. ఈ బీజాక్షర మంత్రాన్ని 108 సార్లు జపించే వారికి తులజా భవానీ అనుగ్రహం లభిస్తుంది అని భక్తుల నమ్మకం. మరొకటి, తులజా భవానీ భక్తులు ప్రత్యేకంగా పాడే మరాఠీ సాంస్కృతిక స్తోత్రం. జై భవానీ జై భవానీ తుచ ఆదిశక్తి భవాన్, జై భవానీ జై భవాన్ తుచ ఆదిశక్తి భవాన్. ఈ శ్లోకాన్ని భక్తులు మహారాష్ట్రలోని తుల్జాపూర్ వద్ద భక్తులు పదే పదే పాడుతూ ఉంటారు. चौथा मजला राग थांबून घ्या. चौथा मजला भाविकांची राग थांबवायची आहे. चौथा मजला सुरक्षा रक्षक भाविकांची राग थांबवून घ्यायची आहे. चौथा मजला तिथले विषय भाविकांची राग थांबवायची आपण. ఓం తుల్జా భవానియై నమః, ఓం తుల్జా భవానియై నమః అంటూ తుల్జాపూర్ ఆలయంలో ప్రదక్షిణ సమయంలో చాలామంది భక్తులు జపిస్తారు. ఇక్కడ నేను ఒక విచిత్రాన్ని చూశాను. ఇక్కడ ఒక అమ్మ ఉన్నది చూడండి. ఆమె చేతిలో ఒక బొమ్మను పట్టుకొని ఉంది. ఆ బొమ్మకు చాలా అలంకరించి ఉంది. ఇదేమిటని ఆ అమ్మను అడగగా ఈ బొమ్మ పరశురాముడు అని చెప్పింది.
ఇలా కూడా చేస్తారా అని చెప్పేసి ఆశ్చర్యపోయాము. అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తున్నట్టుగా చూపించింది. తుల్జా భవాని అమ్మవారి ఆలయానికి కొత్తగా పెళ్ళైన దంపతులు తమ జీవనానికి ముందుగా అమ్మవారిని దర్శించుకుంటారు. తుల్జా భవాని అమ్మవారు గృహలక్ష్మి రూపిణిగాను పూజింపబడుతుంది. పెళ్ళైన దంపతులు ఆమెను దర్శించి తమ కుటుంబ బంధం ప్రేమగా సౌఖ్యంగా సాగాలని ప్రార్థిస్తారు. అమ్మవారు సౌభాగ్యదాయకురాలు. భర్తకు ఆయుర్దాయం, భార్యకు సౌభాగ్యం కలగాలని దంపతులు అమ్మవారి దయ కోసం శరణు పొందుతారు. తులజాపూర్ అమ్మవారు సంతానదాయినిగా పూజింపబడే అమ్మవారిలో ఒకరు. సంతానం కోసం ప్రార్థించే దంపతులు ఆమెకు ప్రత్యేకంగా పల్లకి సేవ, పెరుగు సేవ లేదా దీపారాధన సేవ చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో పద్ధతిగా పెళ్ళైన కొత్త దంపతులు తుల్జాపూర్ ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా, ఇది పెళ్ళైన తర్వాత మొదటి శక్తి దేవత దర్శనం అనే విశ్వాసంతో చేస్తారు. కొంతమంది భార్యలు భర్తకు దీర్ఘాయువు కోసం శుక్రవారం అమ్మవారికి పూజ, వ్రతము చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటారు. అమ్మవారి గుడి వెనుకాల అల్లుబండ ఉంటుంది. ఈ అల్లుబండ వద్ద భక్తులు తమ 2 హస్తాలను అల్లుబండపై పెట్టి కోరికలను కోరుకుంటారు. అప్పుడు ఆ చేతులు గనక కదిలి జారినట్టయితే కోరిక నెరవేరుతుందని దాని అర్థం. ఇలా తమ భక్తిని పరీక్షించుకుంటారు.
కొంతమంది భక్తులు కొన్ని ప్రాంతాల నుండి పాదయాత్ర ద్వారా ఇక్కడికి వస్తూ ఉంటారు. పసుపు కుంకుమ నైవేద్యం సమర్పిస్తారు. రక్తవర్ణ వస్త్రాలు, ఎరుపు వస్త్రాలు అమ్మవారికి సమర్పించుకుంటారు. అలాగే పల్లకి సేవ చేస్తారు. ఇక్కడ పురాతనమైన రావి చెట్టు ఉంది. ఇక్కడ దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అలాగే నైవేద్యాలు పెడుతూ ఉంటారు. ఇక్కడ నిత్యము భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. తుల్జా భవాని మందిరము రాత్రి వేళల్లో ఎంతో అద్భుతంగా దీపాలంకరణతో, విద్యుత్ దీపాలతో గుడి అంతా కూడా దగదగలాడుతూ ఉంటుంది. ఎంతో సుందరంగా మనకు ఆలయం దర్శనమిస్తుంది. తుల్జాపూర్ అమ్మవారి ఆలయం అంటే విశ్వాసానికి, భక్తికి ప్రతీక. ఆమె యొక్క శరణాగతి పొందిన వారిని భవసాగరాన్ని దాటించగలిగే శక్తి ఆమెకు ఉంది. అలాంటి జగజ్జనని తులజీమాత భవానిని మనం నిత్యం ధ్యానిస్తే ఆమె కృప మన మీద ఎప్పుడూ ఉంటుంది. భక్తి విశ్వాసం కలిగిన మరిన్ని వీడియోల కోసం మన చిత్రకళాలోకం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. జై భవానీ, మీ గణేశ్వర్ వెంగళ.